వెరీ గుడ్ మార్నింగ్ వ్యూయర్స్, నమస్తే. నేను విజయ్ చంద్రిక. ఈవెన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. మన ఇంట్లో నాన్న ఊరెళ్ళి ఊరు నుంచి తిరిగి వస్తే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ పిల్లలు కానీ ఏం స్వీట్లు తెస్తాడు, ఏం గిఫ్ట్లు తెస్తాడు అని చాలా ఆతృతగా వెయిట్ చేస్తూ ఉంటాం. ఇల్లైనా సరే అంతే, రాష్ట్రం అయినా అంతే. ఇక్కడ ఫ్యామిలీకి హెడ్ నాన్నగా ఉంటారు, రాష్ట్రానికి హెడ్ ముఖ్యమంత్రిగా ఉంటారు. సో మరి ఏపీ సీఎం చంద్రబాబు గారు ఢిల్లీ నుంచి ఆయన పర్యటన ముగించుకుని ఏపీ తిరిగి వచ్చి ఈరోజు శ్రీ సిటీలో 15 పరిశ్రమలను ప్రారంభించబోతున్నారు. సో ఈ 15 పరిశ్రమల ప్రారంభానికి సంబంధించి 1570 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు, 900 కోట్లతో 7 పరిశ్రమలకి సంబంధించి భూమి పూజ, 1213 కోట్లతో 5 పరిశ్రమల శంకుస్థాపనలు, ఒప్పందాలు, ఎంఓయూలు జరుగుతాయి. సో ఢిల్లీ నుంచి వచ్చారు, మరి రాష్ట్ర ప్రజలకు ఏం గుడ్ న్యూస్ చెప్తారు, ఏం స్వీట్లు తెచ్చారు, ఏం గిఫ్ట్లు ఇవ్వబోతున్నారు అని అవి చెప్పే లోపే ఆంధ్రప్రదేశ్లో ఈ పెట్టుబడుల వాన, పెట్టుబడుల వర్షం, నిజంగా ఈ శంకుస్థాపనలు, పూజలు, ఎంఓయూలు అన్నీ కూడా చకచక వేగంగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపే అందరి చూపు ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎండిపోయిన రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో మనం ఎటువంటి పరిణామాలు చూసాము, ఎటువంటి పరిస్థితి మనం చూసున్నాం, మాట్లాడుకున్నాం. అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు నెమ్మదిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయి. పలానా కంపెనీ వస్తోంది, పలానా వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు, ఇక్కడ శంకుస్థాపన జరుగుతోంది, ఈ టైంలో వీళ్ళు గ్రౌండ్ అయిపోతే ఇన్ని ఉద్యోగాలు వస్తాయి, పలానా టైం నుంచి టైం లైన్లో వీళ్ళకి సంబంధించిన వర్క్ స్టార్ట్ అయిపోతుంది. ఇలాంటి మాటలే కేవలం 2.5 నెలల్లోనే మనం వింటున్నాం. అది బీపీసీఎల్ పెట్టుబడి అవ్వచ్చు, లేకపోతే ప్రస్తుతం 15 కంపెనీల ప్రారంభం శ్రీ సిటీలో జరగచ్చు. ఇలా వేగంగా అడుగులు చకచకా పడుతున్నాయి. అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్ వైపే ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఏ ముహూర్తాన్ని చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆ ప్రమాణ స్వీకారానికి వచ్చారో, వేగంగా చకచక అభివృద్ధి వైపు అడుగులు పడుతున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పటికే తొలి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 54,000 కోట్ల రూపాయలని వివిధ రూపాల్లో కేటాయించారు. అది అమరావతికి ఒక 15,000 కోట్ల రూపాయల ప్రపంచ బ్యాంక్ ద్వారా డబ్బు ఇప్పించే అంశం అభివృద్ధి నేపథ్యంలో అవ్వచ్చు, రైల్వే బడ్జెట్లో ఒక 9,000 కోట్ల రూపాయల ప్రత్యేక కేటాయింపు అవ్వచ్చు, అమరావతి చుట్టూ వచ్చే ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో 25,000 కోట్ల రూపాయల కేటాయింపు అవ్వచ్చు, ఉత్తరాంధ్ర రాయలసీమలో ఉన్నటువంటి ప్రధానంగా వెనుకబడిన ఒక 7 జిల్లాలకి సంబంధించి స్పెషల్ ప్యాకేజ్ ప్రకటించవచ్చు. ఎవరి వంతుగా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం వైపు, అభివృద్ధి వైపు పరుగులు పెట్టించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈరోజు ఇప్పటికే చంద్రబాబు గారు పర్యటన ముగించుకుని ఢిల్లీ నుంచి వచ్చారు. సో ఇవాళ రేపు ఏం చెప్తారు, ఎందుకంటే ఇప్పటికే విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఇప్పటికే ఉన్నటువంటి 7 ఎయిర్పోర్ట్లే కాకుండా మరొక 7 ఎయిర్పోర్ట్ల విషయంలో కూడా తీపి వార్త చెప్పిన నేపథ్యంలో మరొక పక్కన అటు టాటా గ్రూప్ కి సంబంధించిన చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్తో సీఎం చంద్రబాబు గారు భేటీ అవ్వడం, ఎయిర్ ఇండియా అలాగే విస్తారా వారికి సంబంధించిన కార్యకలాపాలు ఏపీలో ఎక్స్టెండ్ చేయమని రిక్వెస్ట్ చేయడం, ఇలా వివిధ కంపెనీలకి సంబంధించిన ప్రతినిధులు వీళ్ళందరితో ఢిల్లీలో కూడా భేటీ అవ్వడం, ఇలా వేగంగా అడుగులు పడుతున్న నేపథ్యంలో ఈ రోజు శ్రీ సిటీలో ప్రారంభమవుతున్నటువంటి పరిశ్రమల వైపుపై అందరి చర్చ, అందరి చూపు ఉంది. ఎందుకంటే ఇక్కడ శ్రీ సిటీ గురించి కూడా ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఉంది. ఎందుకంటే శ్రీ సిటీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రపంచ స్థాయికి సంబంధించిన పరిశ్రమల ఏర్పాటుకి అది ఒక హబ్ లాంటిది. సో ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ శ్రీ సిటీ రూపకల్పన చేసింది కూడా ఆయనే. సో ప్రధానంగా ఈ శ్రీ సిటీలో తయారయ్యే ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఎగుమతి అవుతాయి. ప్రపంచ స్థాయిలో ఎగుమతికి కేంద్రంగా స్పెషల్ ఎకనామిక్ జోన్ గా ప్రకటించారు. సో ఈ శ్రీ సిటీ రూపకల్పన చేసినటువంటి రూపకర్తగా కూడా చంద్రబాబు గారికి శ్రీ సిటీతో ప్రత్యేక అనుబంధం ఉంది. మరి అటువంటి శ్రీ సిటీలో ఈరోజు 15 పరిశ్రమలు ప్రారంభమవుతున్నాయి. సో అందరి చూపు ఇక్కడ ఉన్న నేపథ్యంలో, ఎందుకంటే గత 5 ఏళ్లలో మనం పరిశ్రమల విషయంలో ఎటువంటి వ్యవహార శైలి తీరు వైసీపీ వ్యవహరించింది, జగన్ సర్కార్ వ్యవహరించింది కూడా చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు పారిశ్రామికవేత్తలు బెదిరించారంటూ లేదా కంపెనీల్లో వాటాలు కోరుకున్నారంటూ రకరకాల వార్తలను చూసాం. అమర్ రాజా గానీ, లేకపోతే లులు గ్రూప్ కానీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇవన్నీ తెలంగాణకు వెళ్ళిపోయి, అలాగే 100 స్టార్ట్అప్ విలేజ్లు కూడా అలాగే ఉండిపోయినాయి. వాటికి ఏదో గ్రహణం పట్టింది అన్నట్టు. మొత్తానికైతే ఇప్పుడు 2.5 నెలల్లోనే ఇటువంటి పరిస్థితులు ఏపీ అభివృద్ధి 4.5 సంవత్సరాల అభివృద్ధికి ఎటువంటి బాటలు పడతాయి అనేది ఈ పరిణామాలతో మరి అడుగులు పడుతున్న నేపథ్యంలో కూటమి నిర్మాణం చేస్తూ ఉంటే
రకరకాల కుంభకోణాలు ఇప్పుడు బయటపడుతూ ఉన్నాయి. వాటి ఆధారాలను చెరిపేసే పనిలో వైసీపీ నిమగ్నమైంది. మరి ఆ కుట్రలను ఛేదించుకుంటూ వీళ్ళు ఎలా వెళ్తారు, మరి ఎటువంటి టైం లైన్తో ఎటువంటి కుట్రలను ఛేదిస్తూ మీరు ముందుకు వెళ్తారు అన్నది అందరూ ఆశగా చూస్తున్న నేపథ్యంలో బ్రాండ్ బాబు 15 పరిశ్రమల మొత్తానికి పెట్టుబడుల గమ్య స్థానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేవలం 2.5 నెలల్లోనే మారబోతోంది అనడానికి తార్కాణంగా ఈరోజు 15 పరిశ్రమలు శ్రీ సిటీలో ప్రారంభం కాబోతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి చేతుల మీదుగా ఈరోజు ఆ కార్యక్రమం ఉండబోతోంది. ఈ నేపథ్యంలో బ్రాండ్ బాబు అలాగే ఈ పరిశ్రమల విషయంలో ఎటువంటి అంశాలతో ముందుకు వెళ్లబోతోంది ప్రభుత్వం, అలాగే ఢిల్లీ నుంచి వచ్చిన నేపథ్యంలో అప్డేట్స్ అన్ని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్ ఉప్పల్ లక్ష్మణ్ గారు, టీడీపీ నుంచి అడ్వకేట్ విద్యాసాగర్ గారు, బీజేపీ నుంచి యార్లగడ్డ రామ్ కుమార్ గారు. అందరికీ స్వాగతం అండి. రైట్, విద్యాసాగర్ గారు మీతో ప్రారంభిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఢిల్లీ ట్రిప్ ఎలా జరిగింది, ఏం గుడ్ న్యూస్ చెప్తున్నారు అక్కడి నుంచి, మేము ఏం వినబోతున్నాం? ఎందుకంటే ఇందాక నేను ఓపెనింగ్ రిమార్క్స్ లో అన్నాను, నాన్న ఊరు నుంచి తిరిగి వస్తే ఏదో ఒకటి తాయిలాలో గిఫ్ట్లో తెస్తాడు అని. ఏపీ ప్రజలు కూడా మీరు రావాలని కోరుకున్నారు కాబట్టి వచ్చారు. ఏం గిఫ్ట్లు ఏం తేబోతున్నారు, తెచ్చారు? గుడ్ మార్నింగ్ చంద్రిక గారు, అట్లాగే ప్యానలిస్ట్ లో ఉన్నటువంటి లక్ష్మణ్ గారికి, అట్లా రామ్ గారికి నా నమస్కారం. చంద్రిక గారు, గిఫ్ట్లు అనడం కంటే కూడా నా ఉద్దేశంలో పోగొట్టుకున్న దాన్ని వెతికి తీసుకొచ్చుకుంటున్నాము అనేది అనడం చాలా ఉత్తమమేమో. ఓకే, గత ప్రభుత్వంలో జరిగినటువంటి నష్టాలకు దాన్ని కవర్ చేసుకుంటూ తిరిగి దాన్ని పునర్నిర్మాణం చేసే పరిస్థితి మాది. కొత్తగా మీరు అన్నట్టు 2014 ఇదే రకంగా జరుగుంటే సడన్లీ విల్ ఫీల్ దట్ ఇట్ ఈస్ ఏ ఆల్ ది థింగ్స్ ఆర్ గిఫ్ట్ అని ఫీల్ అయ్యేవాళ్ళం. బట్ ఇక్కడ పరిస్థితి అది కాదు. నాశనం అయిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ని తిరిగి పునర్నిర్మాణం చేసే క్రమంలో శక్తి వంచన లేకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కొన్ని మసకబారమైనటువంటి విషయాలు తిరిగి వెలుగులోకి తీసుకొని వచ్చి రావాల్సిన అంశాలను తిరిగి లోడి వాటికి ఇది మా హక్కు అని చెప్పి వాళ్ళకి తెలియజెప్పి నచ్చజెప్పి ఒప్పించి వాళ్ళ ద్వారా ఆంధ్రప్రదేశ్ కి మేలయ్యే పరిస్థితుల్లో ఈ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న దానంలో సందేహం లేదు. కొత్తగా పాతవి కాకుండా కొత్తగా అంశాలు ఏవైనా రాష్ట్రానికి గతంలో లేని అంశాలు ముడిపడి ఉండి కొత్త వేదన వస్తే మీరు అన్నట్టు ఖచ్చితంగా అది గిఫ్ట్ కిందనే పరిగణించాల్సి వస్తుంది. లైక్ హెచ్పిసిఎల్. విద్యాసాగర్ గారు, ఇక్కడ ఈ పాయింట్ నేను ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే గత 5 ఏళ్ల ప్రభుత్వంలో జగన్ సర్కార్ లో ఒకే లేఖని 100 సార్లు డేటు మార్చి అవే అంశాలని ఇవ్వడం మనం చూస్తున్నాం. సో కొత్తగా నాకేం అనిపించలేదు. ప్రజలు కూడా అదే చూస్తున్నారు. డేట్ మార్చి అవే అంశాలు వెళ్ళాం, ఇదిగో పోలవరం అడిగాం, అమరావతి అడిగాం, ప్రత్యేక హోదా అడిగాం, ఇవే వినిపించేవి. కానీ ఇప్పుడు మీ దగ్గర నుంచి ఏమవుతుందంటే జనాల ఎక్స్పెక్టేషన్ హై ఎండ్కి వెళ్ళిపోయింది. వీళ్ళు వస్తే ఏదో చేస్తారు, ఏదో తెస్తారు అనేది ఇంప్రెషన్ మీ మీదకి వచ్చినప్పుడు ఏంటి అనేది నా క్వశ్చన్. క్వశ్చన్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్, నో డౌట్ అట్ ఆల్. అయితే ఏంటంటే చిన్న థిన్ లైన్ డిఫరెన్స్ అంటే మీకు నాకు ఏంటంటే గత ప్రభుత్వంలో ఏదైతే రావాల్సిన హక్కుగా ఉండాల్సినటువంటి వచ్చేటివి కూడా రాకుండా వాటివి మేము తీసుకొస్తున్నాం, కొత్త కాదు. ఆ ప్రభుత్వం చేసినటువంటి దురాఘాతాలకు రాష్ట్రం బలైపోయింది కాబట్టి రిపేర్ చేసే క్రమంలో ఉన్నాము. అవి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి వాళ్లతో ఒక మంచి సంబంధాలు పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటి తీసుకొని వస్తాం. అయితే నేను కూడా మీ దీంట్లో వర్షం చెప్పాలంటే ఇప్పుడు మాకు హెచ్పిసిఎల్ మీరు అన్నట్టు అది గిఫ్టే. ఎందుకంటే 60,000 కోట్లు, అది మాకే పాతది కాదు, కొత్తది. ఇటువంటి కొత్త వచ్చినప్పుడు సర్టన్లీ బీపీసీఎల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే ఉందో అది 100% కొత్తది. ఇలాంటి కొత్తది వస్తే సర్టన్లీ విల్ ఫీల్ దట్ ఇట్స్ ఎ గిఫ్ట్ టు ద న్యూ స్టేట్, అది డ్యామేజ్డ్ స్టేట్ అనుకుంటాం. పాత విషయాలు రిపేర్ చేయడానికి ముఖ్యమంత్రి గారికి తల బొప్పి కడుతోంది. పాత అధికారులు కొంతమంది అధికారులు చేసేటువంటి పనులకు వాటి రిపేర్ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వంతో లైజనింగ్ చేసుకోవడానికి జరుగుతున్న కార్యక్రమంలో మాకు ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సహాయ సహకారాలు, ఆ రోజు పొత్తులో భాగంగా మాట్లాడుకున్నటువంటి అంశాలు ఈ రోజు ఒక్కొక్కటి జరగడానికి అవకాశం ఉన్నటువంటి వాటిని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి టైం సరిపోతుంది. సో మేబీ 1 or 2 times లో కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా అయితే మమ్మల్ని కాదుకుంటదని చెప్పి మేము అనుకుంటున్నామో, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ రకంగా అయితే అనుకుంటున్నారో, కొత్తగా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, నియామకాలు, పరిశ్రమలు, ఉద్యోగ కల్పన
ఈ రకమైనటువంటి ఏది రేట్లు తగ్గడము, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవడము, లేకపోతే మంచి మౌలిక వసతులు కల్పిస్తారనేది ప్రజల ఆస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఒక్కొక్కటిగా ఖచ్చితంగా అడుగులు పడుతున్నాయి. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం మాతో ఉన్నటువంటి సఖ్యత, కేంద్ర ప్రభుత్వంలో మేము భాగస్వాములు అవటం, వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములు అవటం తోటి మా ఇద్దరి మధ్య అందరి పార్టీల సహకారంతో రాష్ట్రానికి వేరే రాష్ట్రంతో పోల్చుకుంటే ఈ రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి అభిమానంతో కేంద్ర ప్రభుత్వం నిధులు కానివ్వండి, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కూట ప్రభుత్వం ఏదైతే ఉందో ఇన్వెస్ట్మెంట్ ను ఆకర్షించే పనిలో భాగంగా ఎక్సర్సైజ్ అనేది జరుగుతోంది. ఆ రకంగా అడుగులు పడుతున్నాయి. దానికి కావలసినటువంటి మౌలికంగా ఏదైతే అవసరాలు ఉంటాయో ఆ అవసరాలను తీర్చే క్రమంలో వాటిని ప్లాట్ఫామ్ క్రియేట్ చేయబడుతోంది. అతి తొందరలోనే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కూడా ఒకటి ఇప్పుడు అంటే మీరు అక్కడ లైజనింగ్ చేసుకుంటున్నారు, రాష్ట్రానికి ఎంత బెస్ట్ తేగలగో ప్రయత్నం చేస్తున్నారు. అండ్ టుడేస్ కమింగ్ టు ద పాయింట్, శ్రీ సిటీలో 15 పరిశ్రమల ప్రారంభం. సో ఓవరాల్ గా ఎంఓయూలు కానీ లేకపోతే శంకుస్థాపన. అయితే నేను అనేది ఏంటంటే ఇవన్నీ ఓకే, జనాలు శంకుస్థాపన జరుగుతుందంటే వెల్ గుడ్ న్యూస్, కానీ రిజల్ట్ ఓరియంటెడ్ గా చూసేస్తున్నారు జనాలు. రిజల్ట్ ఓరియంటెడ్ గా రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అన్న పరిస్థితిలోకి వచ్చేసింది ఇప్పుడు సిచ్యువేషన్. సో రిజల్ట్స్ ఓరియంటెడ్ గా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఏమన్నా టైం బౌండ్ పెట్టుకున్నారా? ఎప్పటిలోగా గ్రౌండెడ్ అవుతాయి? అండ్ మీరు చెప్తున్నటువంటి నెంబర్స్, ఫిగర్స్ ఏవైతే ఈ పరిశ్రమల ద్వారా ఎంతమందికి ఉపాధి వస్తుంది, ఇవన్నీ కూడా ఎప్పటి వరకు మనం రిజల్ట్స్ చూడొచ్చు? చంద్రిక గారు, మా మేనిఫెస్టోలో కానివ్వండి, లేదు మా ఎలక్షన్ క్యాంపెయిన్ లో, కూటమి క్యాంపెయిన్ లో మొట్టమొదటిగా అత్యంత పెద్దదైనటువంటి విషయం ఏంటంటే ప్రైవేటైజేషన్ లో 20 లక్షల ఉద్యోగాలు ఈ టెన్యూర్ లో ఇస్తామన్నది మా టార్గెట్. 20 లక్షల ఉద్యోగాలండి, అంటే 20 లక్షల కుటుంబాలు. ఈ రాష్ట్రంలో యువత ఎవరైతే ఉన్నారో బయట కిల్లి ఉద్యోగాలు వేటలో ఉన్నారో వాళ్ళు తిరిగి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కు వచ్చి, ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి చుట్టుపక్కల పెరిఫెరల్ ఏరియాలో వాళ్ళ ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికి ఉన్న అవకాశాలకు మేము పెట్టుకున్న టార్గెట్ 20 లక్షల ఉద్యోగాలు. ఆ 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో ఇవ్వాలి. దట్ ఈజ్ అవర్ మోటివ్. ఈ మోటివ్ కు సంబంధించి టార్గెటెడ్, ఇయర్ బై టార్గెటెడ్ ఇవ్వాలి అంటే ఫస్ట్ పరిశ్రమలు రావాలి, గ్రౌండింగ్ అవ్వాలి, వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిన తర్వాత గ్రౌండింగ్ అవ్వాలి, ఎగ్జిక్యూట్ అవ్వాలి, తర్వాత అది వర్క్ లేక రావాలి. వర్క్ లేక వచ్చే ముందే పారిశ్రామికరణ గల ఇంకోటి ఏదైనా కావచ్చు, అక్కడ ఉద్యోగాల కల్పన జరుగుతుంది. అంటే మేము సంవత్సరానికి రమారమి ఎంత ఇవ్వాలండి? 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి సంవత్సరానికండి. ఈ సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు కల్పన చేయాలి మేము, ప్రజలకు జవాబుదారీ మేము. ఆ 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి ఉన్న అవకాశాలు ఏంటన్న దాని మీద రాత్రింబవళ్లు అధికారులతో పాటు, నాయకులతో పాటు, స్థానిక నాయకులతో పాటు, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో పాటు అందరూ కూడా 6 నిమిషాలు పనిచేస్తున్నారు. అది ఒకవేళ బహిరంగంగా ప్రజలకు కనిపించకపోవచ్చు. మీరు ఈ సంవత్సరం నెక్స్ట్ మే 2025 మేకి మా టార్గెట్ 4 లక్షల ఉద్యోగాలు. ఒక 10% ఇటు అటు అయితే మొదటి సంవత్సరం కదా, 10% ఇటు అటు అయినా కూడా ఇచ్చి తీరాలి. దానికోసం పనిచేస్తున్నారు అందరూ కూడా. 6 నిమిషాలు పనిచేస్తున్నారు, దాంట్లో అన్డౌట్ఫుల్. సో ఇది 20 లక్షల ఉద్యోగాలు అన్న టాస్క్ మామూలు ఉద్యోగాలు కాదండి. కేంద్ర ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పి ఏ రకంగా అయితే టార్గెట్ పెట్టుకునిందో ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ కూడా, కూటమి ప్రభుత్వం కూడా 20 లక్షల ఉద్యోగాలు పెట్టుకుంది. వీటితో 20 లక్షల ఉద్యోగాలతో పాటు మౌలిక వసతులు, అట్లాగే పెట్టుబడులు, వివిధ రంగాల్లో పెట్టుబడులు. ఏది నేను చెప్పేది ఉద్యోగాలు చెప్పానండి. ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు. 20 లక్షలు కాకుండా మీకు డైలీ ఏదైతే వేజెస్ ఉంటాయో ఆ డైలీ వేజెస్ కు సంబంధించి దాదాపు 20 నుంచి 25 లక్షల మందికి ఉద్యోగాల కల్పన జరగాలి అంటే, వాళ్ళకి రొటీన్ లైఫ్ నడవాలి అంటే, లైక్ భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, రోడ్లు వేసేవాళ్ళు కావచ్చు అండి, పోర్ట్లు కట్టే వాళ్ళు కాటనివ్వండి, లేకపోతే ఏంటంటే హిడెన్ లో కనిపించేటువంటి ఇన్ఫ్రాలో డెవలప్ లో ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 20 నుంచి 20 లక్షల మందికి కంటిన్యూస్ గా ఈ 5 సంవత్సరాలు వర్క్ ఉండాలి. వాళ్ళు ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. అంటే ఒకవైపు మా టాస్క్ ఏంటంటే పర్మనెంట్ గా 20 లక్షల ఉద్యోగాలు, ఒక 20 లక్షల నుంచి 25 లక్షల మంది కంటిన్యూగా వాళ్ళకి ఏ రోజు మాకు పని లేదు, మేము ఈరోజు ఖాళీగా ఉన్నాం అన్నది ఒకటి అయితే. మూడోది ఏంటంటే వ్యవసాయంలో కూడా ఉపాధి హామీ పనులు వర్క్ను పెంచటం. అంటే ఎవరు ఖాళీగా ఉండొద్దు, పని చేయాలి. వాళ్లకు
ఆర్థికంగా వాళ్ళు స్థిరపడాలా? అదేలేండి, మీరు ఇలా చేస్తూ తద్వారా సిస్టమ్ రాష్ట్రానికి లోకి ఆదాయం మనీ రావాలా? ఫ్లో పెంచడము అండ్ యాక్టివిటీ పెంచడం ద్వారా మీరు అనుకుంటున్న లక్ష్యాన్ని వెళ్ళాలనుకుంటున్నారు. గాట్ ఇట్. నేను మళ్ళీ ఇస్తాను Yes, మీకు టర్న్. absolutely. Yeah, yeah, yeah. Thank you. ఉపలక్ష్మణ్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని 2014-19 లేదా 19-24 ఇప్పుడున్న పరిస్థితుల్ని అన్ని చూస్తున్నారు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఈ 2.5 నెలల్లోనే చంద్రబాబు గారి సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు, వేగంగా అమలు చేస్తున్నటువంటి పనులు, ఈరోజు శ్రీ సిటీలో 15 పరిశ్రమల ప్రారంభం, అన్ని ఎట్లా చూస్తారు? నేను గత 5 సంవత్సరాలే కాదు, మొత్తం 10 సంవత్సరాల కాలంలో కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత అనుకున్నంత మేరకు రాష్ట్రం అభివృద్ధి చెందలేదు. సరే, కొంత ప్రయత్నం జరిగినా కూడా చంద్రబాబు నాయుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు కూడా ఆశించినందుకు జరగలేదు. ఎందుకంటే రాష్ట్రం విడిపోయింది, హైదరాబాద్ లో రాజధాని కొంతకాలం ఉన్నారు, తర్వాత మళ్ళీ అక్కడికి రాజధాని తీసుకొచ్చారు అమరావతిలో. అనేక అర్జీల్స్ అప్పుడు కూడా ఉన్నాయి. తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా కొంత నిరాసక్తత చూపించడము, తగిన విధంగా ప్రోత్సాహం ఇవ్వలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంకేముంది, ఆయన బటన్ నొక్కడం, ఏదో జనాలకు డబ్బులు పడేస్తే మళ్ళీ ఓట్లు వేస్తారు, మళ్ళీ గెలుచుకోదాము అని చెప్పి ఒక కార్పొరేట్ కంపెనీ లాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపాయి. ఎక్కడ ఆదాయాలు వస్తాయి, ఎక్కడ సర్దుబాటు చేసుకోవాలి, ఎక్కడ మూటలు కట్టుకొని ఎత్తి పెట్టుకోవాలి అనేటువంటిది ఆయన చేయడం కాకుండా ఆయన యొక్క మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరినీ అదే లైన్లో తీసుకుపోయారు. చెప్పుకోదగ్గ పరిశ్రమలు అంటూ ఏవి రాలేదు. రాకపోవడానికి కారణం ఏంది? వీళ్ళ యొక్క బెదిరింపులు, కమిషన్లు కోరటం, పార్టీ ఫండ్ అని చెప్పి డిమాండ్ చేయటం. వచ్చిన పరిశ్రమల్లో కూడా చూసాం, కియా మోటార్ వాళ్ళను కూడా బెదిరించడం. ఇవన్నీ ఇప్పుడు రాష్ట్రంలో వాతావరణము బాగా ఉంది అనుకుంటే, ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం అనుకుంటేనే పెట్టుబడిదారులు రాష్ట్రాలకు వస్తారు. అలాంటి వాతావరణం లేనప్పుడు, ఇప్పుడు రాజధాని ఎక్కడో లేదు, 3 రాజధానులు అన్నాడు. వచ్చేవాళ్ళు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ పరిశ్రమలు నెలకొల్పాలి? ఇప్పుడు అమరావతి డెవలప్ అవుతుందంటే దాని చుట్టుపక్కల పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వస్తారు. అసలు అది రాజధాని కాదు, నేను నిర్మాణం చేయను అని చెప్పి బండగొట్టి పక్కన పడేస్తే, అందువల్ల ఏమైపోయిందంటే ఏ పరిశ్రమలు కూడా ముందు సరే కొన్ని ఏవో అనుకోని కొన్ని పరిస్థితుల్లో కొన్ని వచ్చాయి కాదని మన అనము, పెద్దగా ఏమి చెప్పుకోదగ్గ లేకపోయినా కూడా కొన్ని న్యాచురల్ గా ఉంటాయి, వచ్చేటివి ఉన్నాయి. అదేదో వాళ్ళని వీళ్ళని పోయాడు, ఈయన కూడా ఇదిగో వచ్చేస్తున్నాయి పరిశ్రమలు అన్నాడు, ఎంఓయూలు అన్నాడు. చివరికి 5 సంవత్సరాల తర్వాత వీపు చూసుకుంటే ఏమి కనిపించటం లేదు. సరే, చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 నెలలు దాటిపోయింది. ఈ 2 నెలల కాలంలోనే ఆయన విస్తృతంగా పారిశ్రామికవేత్తలతో సంబంధాలు కానీ, అలాగే అభివృద్ధి విషయంలో కానీ, కేంద్ర ప్రభుత్వంతో అయోధ్య కానీ అన్ని కూడా ఒక ప్రాపర్ వేలో పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా పెట్టుబడిదారులకు ఒక నమ్మకం కుదురుతుంది. అందులో పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకవేళ బీజేపీ, జనసేన పార్టీల పొత్తు ఎలా ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీకి పూర్తి మెజారిటీ ఉంది. అంటే సుస్థిరమైన ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు ఉంటుందనే ఒక విశ్వాసం ఇవాళ పారిశ్రామికవేత్తలు కలిగినప్పుడు పెట్టుబడి పెట్టడానికి వస్తారు. ఇంకా రాజధాని అమరావతినే మేము కంటిన్యూ చేస్తాము అని చెప్పారు. దానికి సంబంధించి ఇందాక మీరు ఇంట్రడక్షన్ లో కూడా ఇచ్చారు, కేంద్ర ప్రభుత్వం కూడా ఏ మేరకు సహకరిస్తుందో అని. అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు, వీళ్ళు ఒక రిజల్ట్ ఓరియంటెడ్ గా టార్గెట్ పెట్టుకుని వెళ్ళడం వీళ్ళ వంతు. కానీ ఇంకొక పక్కన వీళ్ళు అనుకుంటున్న విషయాల్ని ఎగ్జిక్యూట్ చేయాలి, అమలు చేయాలి అంటే సిస్టంలో ఉన్న బ్యూరోక్రాట్స్, అధికారులు కింద లెవెల్ వరకు అవి తీసుకెళ్లడం అనేది ఇంపార్టెంట్. ఈ రోజు కూడా ఆంధ్రజ్యోతిలో మనం చూడొచ్చు, పవన్ చెప్పిన బేఫికర్ కాలుష్య నియంత్రణ మండలిని వీడని వైసీపీ వాసన. అంటే అర్థం ఏంటి? పిచ్ గ్రౌండ్ వీళ్ళదే, ఇంకా ఆట ఆడుతున్నారు అన్నది అర్థం. టీడీపీ పిచ్ లో, టీడీపీ గ్రౌండ్ లో, కూటమి గ్రౌండ్ లో వైసీపీ గేమ్ ఆడుతోంది. అప్పుడు డిఫరెంట్ గా రకరకాల ఇబ్బందులు ఉంటాయి కదా, ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది?
ఎందుకు ఈ పరిస్థితి అంటే అవినీతిని ఫ్రీ చేసేసాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు సంపాదించుకోండి, మాకు మేము చెప్పింది చేయండి అనేటువంటిది ఎప్పుడైతే అధికారులు, నేను అందరిని అన్నా కానీ చాలా మంది అధికారులు జీవితంలో వాళ్ళు ఎప్పుడు సంపాదించుకోనంత సంపాదన చేసిన తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వమే రావాలని కోరుకొని పనిచేసినటువంటి ఆఫీసర్లు మరి ఇప్పటికి కూడా ఇంకా ఆయనకు లాయల్టీగా ఉండాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, ఇంటర్నల్ గా సహాయం చేస్తున్నారు అంటే ఎక్కడ పరిపాలన ఎక్కడ పోయింది? వాళ్ళ ఐఏఎస్ ఐపీఎస్ చదివింది ఏంది? వాళ్ళ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి అనేటువంటి అలాంటి వాళ్ళకి బుద్ధి అయితే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం ఎవరొచ్చినా కూడా ప్రభుత్వము ఈ విషయంలో కొంత వీళ్ళు అనుకుంటున్నది ఒక ట్రైకైతే వాళ్ళు చేస్తున్న దాన్ని గమనించట్లేదా, లేకపోతే ఎక్కడ ల్యాబ్స్ వస్తుంది? గమనించడం లేదండి. చూడము, వచ్చింది 2 నెలలు దాటింది. ఇప్పుడు చాలా మంది బదిలీ చేశారు అంటే అడ్మినిస్ట్రేషన్ సెటప్ ఇంకా పూర్తి కాలేదు. పరిపాలన కాస్త స్లోగానే కనిపిస్తున్నది, ఫాస్ట్ గా లేదు. ఎందుకు కారణం? వీళ్ళు ఏంటంటే ఉన్న వాళ్ళ విషయంలో అందరినీ ఉన్నపలంగా మార్చడం కుదరదు. స్టెప్ బై స్టెప్ మార్చుతూ దాన్ని సెటరేట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు కొంచెం స్లోగానే ఉంటది, టైం పడుతుంది. ఒక 6 months తర్వాత మనం చూడాలి అప్పుడు ఏంటి అని. ఈలోగా ఏమైపోతుంది, ఇంక ఉన్న వాళ్ళు ఎవరు ఏమిటి అనేది ఏరి పారేసిన తర్వాత సరే రకరకాల రూమర్స్ తీసుకొస్తారు. ఎన్ని చేసినా కూడా అడ్మినిస్ట్రేషన్ లో తనకంటూ ఒక పట్టు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా పట్టు సాధిస్తారు తొందరలో అని నేను అనుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా అందుకు సహకరిస్తుంది కాబట్టి ఈయన ఏ చర్యలు తీసుకున్నా కూడా చూడాలి ఏం జరుగుతుంది ఏంటి. ఇప్పుడు మనం శ్రీ సిటీ వరకు మాట్లాడుకుంటే ఏంటంటే అది అసలు సౌత్ లోనే అతిపెద్ద శ్రీ సిటీ, అదే సౌత్ లోనే దగ్గర అన్ని విదేశీ పరిశ్రమలే ఇక్కడ. అంటే విదేశీ పెట్టుబడులతో ప్రారంభించినట్టు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఆల్రెడీ ఇప్పుడు ఉన్న పరిశ్రమలు అక్కడ జపాన్ కానీ యుఎస్ఏ అన్ని విదేశీ పరిశ్రమలే, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్. సో ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి దేని మీద ఆధారపడుతుంది? పరిశ్రమలు వచ్చి పెట్టుబడులు వచ్చి ఉపాధి కల్పన పెరిగితే కొనుగోలు శక్తి పెరుగుతుంది, రాష్ట్ర ఆదాయ వనరులు పెరుగుతాయి. సో రాష్ట్ర అభివృద్ధి అనేది ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి ఇవేమి ప్రాథమిక సూత్రాలు ఏమి పాటించకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు ఉన్న బటన్లు నొక్కితే ఓట్లేస్తారు అనే లైన్ లో ఆ లైన్ లో వెళ్ళలేదు. ఇప్పుడు ఇవాళ మరి ఒప్పందాలు ఇప్పుడు అక్కడ శ్రీ సిటీలో పరిశ్రమలు రావటం అంటే మధ్యలో ఆగిపోతాయనో వెనుక్కపోతాయో జరగదు. మన విద్యాసాగర్ బాగా తెలుసు అక్కడ వాతావరణం ఎలా ఉంది ఏంటి అన్నది. ఆ పరిశ్రమలు ఏవి కూడా అక్కడ అమలైపోతాయి. అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, పరిశ్రమదారులకు ఎలాంటి ఇబ్బందులు అక్కడ ఉండవు. రవాణా రంగంలో కూడా అన్ని అవకాశాలు అక్కడ మెరుగ్గా ఉన్నాయి. కాబట్టి అక్కడ పరిశ్రమలు వస్తున్నాయంటే ఖచ్చితంగా ఫ్రూట్ఫుల్ గా అవి పని చేస్తాయి, అంటే ప్రారంభిస్తారు ఉత్పత్తులు అనేది. ఏంటంటే శ్రీ సిటీ సౌత్ ఇండియాలో పెద్ద సెజ్ అయితే కాదు. చెన్నై అనుకున్నట్టు చెన్నై స్పికాట్ అనేది సౌత్ ఇండియాలోనే కాదు ఇండియాలోనే పెద్దెస్ట్, ద లార్జెస్ట్ అండ్ సింగిలెస్ట్ సెజ్ అది. ఇక్కడ ఏంటంటే ఈ సిటీకి ఈ స్పికాట్ కి ఏదైతే ఉందో గ్యాప్ 20 kilometers, జస్ట్ 20 kilometers. తమిళనాడుకి ఆనుకునే ఇది బార్డర్ లో ఉంటది. అసలు శ్రీ సిటీలో నుంచి ఆ వెహికల్ బయటికి రావాలి అంటే తమిళనాడుకి వెళ్ళి బయటికి రావాల్సి ఉంటుంది, తమిళనాడు బార్డర్ లోపల రావాల్సి ఉంటుంది. తమిళనాడు పోర్ట్కి వెళ్ళి వెళ్తుంది, లేకపోతే కార్గోకి వెళ్ళాలని వెళ్తుంది, లేకపోతే ఇటు మన కృష్ణపట్నంకి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ ఆ రోజు వెరీ స్ట్రాటజిక్ గా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే తమిళనాడులో ఉన్నటువంటి, అంటే తమిళనాడు పెరంబదూరు నుంచి కాంచీపురం వరకు ఉన్నటువంటి
పికాట్ ఏదైతే ఉందో ఫేజ్ 6 వరకు ఉంది ఇప్పుడు అది అక్కడ. ఈ రెండింటినీ గనక కొలాబరేట్ చేయగలిగితే, మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ట్రై సిటీ అన్నారు ఆయన, నెల్లూరు, తిరుపతి, చెన్నై ట్రై సిటీ. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చెన్నై నుంచి చిత్తూరు వరకు ఒక ప్రపోజల్ ఉంది ఆల్రెడీ, తమిళనాడు దాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అక్కడి నుంచి అక్కడికి మెట్రో కాదు, MMTS వస్తుంది. ఏది కాంచీపురం నుంచి ఇప్పుడు చెన్నై నుంచి కాంచీ వరకు MMTS ఉంది. కాంచీపురం నుంచి చిత్తూరు వరకు 60-70 కిలోమీటర్లు ఏదైతే ఉందో దాని MMTS ఆల్రెడీ వర్క్ నడుస్తోంది. అదే ఇప్పుడు ఆల్రెడీ తిరుపతికి MMTS ఉంది. 2 నాన్ స్టాప్ ఉదయం నుంచి తిరుగుతూనే ఉంటాయి 24 గంటలు. ఇప్పుడు నెల్లూరు నుంచి చేయాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అదే, వెరీ లాంగ్ విజన్ తో, చాలా బ్రాడర్ విజన్ తో ఆయన ఈ ట్రైపాక్ సిటీ అనే దాని మీద ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే శ్రీ సిటీని అక్కడ అభివృద్ధి చేశారు ఆయన. ఈ రోజు అక్కడ మళ్ళీ కొన్ని పరిశ్రమలు రావటం అనేది, ఇందాక లక్ష్మణ్ గారు ఏదైతే అన్నారో, ఎప్పటికీ ఎన్నటికీ అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కానివ్వండి, భౌగోళిక అంశాలు కానివ్వండి, అది వెరీ స్ట్రాటజిక్ గా ఇండస్ట్రియలైజేషన్ కి వెరీ సూటబుల్ ఏరియా. ఫ్రూట్ఫుల్ గానే ఉంటాయి కానీ వెనక్కి వెళ్ళిపోవడం లాంటివి ఉండవు. అసలు జరిగే అవకాశమే లేదు. మోర్ ఓవర్ ఏంటంటే శ్రీకాకుళం విశాఖపట్నం నుంచి మద్రాస్ కారిడార్ ఏదైతే ఉందో ఇది కూడా అందులోనే కలుస్తుంది. సో అది ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి ఏరియా. అటు పెరంబదూరు నుంచి కాంచీపురం నుంచి ఉన్నటువంటి రైల్వేస్ ఉంది, సీ ఉంది, ఆ తర్వాత ఎయిర్ ఉంది, రోడ్స్ ఉంది, 4 కనెక్టివిటీ. ఈ డెమోగ్రఫీ ఏదైతే ఉందో 70-80 కిలోమీటర్ రేడియస్ ఉందో తమిళనాడు, ఆంధ్రాకి సంబంధించి ప్రపంచంలోనే నెక్స్ట్ రాబోయే 10 సంవత్సరాల్లో ఈ భౌగోళిక ఏరియా ఏదైతే ఉందో నెంబర్ 1 ప్లేస్ రాబోతుంది. ఇదే మాదిరి గనక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం గనక పరిశ్రమలు అక్కడ కానీ ఏర్పాటు చేయగలిగితే లక్షలాది మంది కాదు, కోట్లాది మందికి పెరిఫెరల్ ఏరియాలో కుటుంబాలు అక్కడ విస్తరించే అవకాశం ఉంది. బీజేపీ నుంచి యాలగడ్డ రామ్ కుమార్ గారు ఉన్నారు. రామ్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో అంటే వరుసగా అన్ని రకరకాలుగా అన్ని శుభవార్తలు, శుభ పరిణామాలు, కంపెనీల ఫ్లో, శంకుస్థాపనలు, అన్ని మంచి శకునాలు, మంచి పనులే కనపడుతున్నాయి 2.5 నెలల్లో. సో మీరు కూడా తొలి బడ్జెట్ లోనే చాలా చక్కగా ఏపీకి సహాయ సహకారాలు అందించారు. కేంద్రం కాకుండా బీజేపీ స్పెషల్ గా ఏపీ విషయంలో ఎటువంటి కాంట్రిబ్యూషన్ చేయాలనుకుంటోంది? చిత్ర గారు గుడ్ మార్నింగ్ అండి. అలాగే డిబేట్ లో మిగతా మిత్రులు కూడా వెరీ గుడ్ మార్నింగ్. ఇందాక మీరు స్టార్టింగ్ లో చెప్పారు, నాన్న ఎక్కడ ఊరు వెళ్ళొస్తే అక్కడి నుంచి ఏం తెచ్చారు ఏంటనే ఏపీ ప్రజలు చూస్తా ఉంటారు. ఇప్పుడు ఆయన ఏది స్పెషల్ గా గెస్ట్ గా అయితే చంద్రబాబు నాయుడు గారు పైకి ఏమి వెళ్ళలేదండి. చంద్రబాబు గారు అది మీరు గమనించాలి. ఆడామేమి ఈడామేమి. సో అక్కడ ట్రిప్పులు, ఇక్కడ ట్రిప్పులు. డబుల్ ఇంజిన్ సర్కార్ విత్ ట్రిపుల్ యాక్షన్ పవర్ ఏపీలో ఉన్నది. సో పైకి వెళ్తారు, ఏమన్నా 2-3 మిఠాయిలు పొట్టాలు ఉంటాయని చంద్రబాబు నాయుడు గారు ఇలా పొట్లం కట్టి తెచ్చేసుకోవడమేంటి. అంటే ఈయన ఏపీ కోసం ఏమి అడిగినా పైన కాదు అన్నారు. మోడీ గారు ఇస్తారు, పవన్ కళ్యాణ్ గారు తెస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేస్తారండి. ఇది ఏపీకి వచ్చే మిఠాయి పొట్లం ఎంత పెద్దదన్నదే పాయింట్. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోంచి ఎంత వచ్చింది, నానమ్మ వాళ్ళ ఇంట్లోంచి ఎంత తెచ్చింది, మిఠాయి పొట్లం సైజ్ ఎంత కావాల్సి అంత మీకు ఎంత కావాలి అంత. అయితే ఒకేసారి అన్ని స్వీట్లు తెచ్చినా ఎక్కడ కొట్టేస్తుందండి. సో నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి పంపుతా ఉంటారు. అలాగే తెచ్చుకుని ఇవన్నీ ఇక్కడ మనం తినేయడమే, అందులో ఏం డౌట్ లేదు. చంద్రబాబు నాయుడు గారు అందులో దిట్ట. అంటే నేను సీరియస్ గానే కూడా ఆయన ప్రణాళిక వేస్తారు, ఫ్యూచర్ కి ఏం కావాలనే దాని మీద మంచి అవగాహన ఉన్న వ్యక్తి. స్టేట్ ని అభివృద్ధి పథంలో ఏ విధంగా తీసుకెళ్లాలి అని కూడా ఖచ్చితంగా ఆయనకు అవగాహన ఉందండి. అటువంటి దాంట్లో భాగంగానే ఇప్పుడు ఒక మైక్రోసాఫ్ట్ కంపెనీ తీసుకొచ్చేటప్పటికి అక్కడ సిటీ డెవలప్ అయిపోయింది. తెలంగాణలో అన్ఫార్చునేట్ గా మనం విడిపోయాం కానీ. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి శ్రీ సిటీ అనే దాన్ని ఇక్కడ తీసుకొచ్చారు. దాంట్లో ఇసూజు, కియా లాంటివి చాలా కీలకంగా పెట్టారు. మనందరికీ కియా కనపడుతుంది కానండి, ఇసూజు అనే కంపెనీని తీసుకొస్తే ఫస్ట్ 5 years ట్యాక్స్ ఫ్రీ చేస్తే గవర్నమెంట్ ఆఫీసర్లు అందరికీ కూడా ఆ వెహికలే కొనిపించారు. ఆంధ్రప్రదేశ్ లో అద్భుతమైన వెహికల్, కలెక్టర్లు స్థాయి వ్యక్తులందరూ కూడా అవే తీసుకున్నారండి. మనం ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేయాలంటే అండి, టొయాటా లాంటిది. టొయాటాని పక్కకు పెట్టమని నా ఉద్దేశం కాదు, ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది కాబట్టి అదే వెర్షన్ ని మళ్ళీ స్టార్ట్ చేయాలి చంద్రబాబు నాయుడు గారు. ఇసూజుని ప్రోత్సహించాలి, మన స్టేట్ లో ఉన్న వెహికల్ ని మనం ఎక్కువ వాడాలనే దాన్ని కనుక చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుందండి. సేమ్ టు కియా. ఇప్పుడు కియా లాంటి పరిశ్రమ స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయ్యాక కూడా ఇప్పుడు గవర్నమెంట్ మారేటప్పటికి అక్కడ ఉన్న ఎంపీ గారు అక్కడికి వెళ్ళి వాళ్ళు బెదిరించడం,
ఇనిషియల్ గా ఓపెనింగ్ కోసం అక్కడ ఉన్న గోరెట్ల మాధవ్ గారిని పిలిస్తే అక్కడ పక్కన ఉన్న వాళ్ళ మీద చిరాకు పట్టడం మనం అప్పట్లో విజువల్స్ చూసాం. ఎంత గౌరవం అండి, ఏమంటే ఎన్నో పెట్టుబడులు పెట్టి ఎంత మందికి ఉపాధి కల్పించడానికి అక్కడికి వచ్చి చేస్తే అటువంటి వాళ్ళ మీద చిరాకు పడ్డమా ఆ ఓపెనింగ్ రోజు. ఇది ఏదో చేసేస్తుందని వాళ్ళ భయం కాదు, ఏది చూపించేస్తాడో అని భయం. అది గమనించాలి. ఎందుకంటే మనం అప్పట్లో చూసాం లైవ్ లో రకరకాల విన్యాసాలు ఏం చేసాయి. అలాంటి వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారు కనుక 4 గట్టిగా కనుక ఇచ్చి ఉంటే లాస్ట్ 5 years కూడా సెట్ అయిపోయేదండి. అది ఏమండి, ఆయన ముందు ముఖ్యమంత్రికే లేదు, చంద్రబాబు నాయుడు గారు పైకి వెళ్ళి పైనుంచి ఏవో తేవాలని ప్రయత్నం చేస్తుంటే ట్విట్టర్ లో వీళ్ళు నెగిటివ్ చేస్తూ ఉంటారు. ఈ రాష్ట్రానికి రావచ్చు, ఈ రాష్ట్రంలో అంటే ఒకటి మీరు ఒక పునర్నిర్మాణం రీబిల్డ్ ఏపీ లేదా బిల్డ్ ఏపీ అనే ఒక కాన్సెప్ట్ తో వెళ్తున్నప్పుడు ఎలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలనేది ఒక తతంగం రకరకాల పద్ధతుల్లో జరుగుతుంది. అది ట్యాగ్ అవనివ్వండి, సోషల్ మీడియా వేదికగా అవనివ్వండి, చిలవలు పలవలుగా చెప్పనివ్వండి, ఇవి బేసిక్ రూట్ లెవెల్లో కంట్రోల్ చేయకపోతే మీకు చాలా ఇబ్బంది కదా. మీరు అనుకున్న దాన్ని అక్కడ చెప్పండి. 100% మీరు అన్నది నిజం. అంటే చిన్న చిన్న విషయాలే కదా అండి. ఆయన అద్భుతమైన అడ్మినిస్ట్రేటర్, అభివృద్ధిలో ముందుకు వెళ్ళిపోవడంలో ఏ మాత్రం తేడా లేదు. ఆయన పోతా ఉంటారు. కానీ మిగతా టీం అంతా పార్టీల పరంగా కానివ్వండి, ప్రభుత్వం పరంగా కానివ్వండి, ఇటువంటి సోషల్ మీడియా వెరీ యాక్టివ్ అండ్ గంటలో మొత్తం స్టేట్ అంతా స్ప్రెడ్ అయిపోతుందండి. ఏ చిన్న న్యూస్ తీసుకున్నా అది నిజమా అబద్ధం అనే లోపే కదా ఇది తిరిగి వచ్చేస్తుంది ప్రపంచం అంతా. సో దాన్ని కట్టడి చేయాలి. గత ప్రభుత్వంలో వాళ్ళు మాత్రం యాక్షన్ తీసుకున్నారు. వాళ్ళు ఏ పబ్లిసిటీ కావాలంటే చేసేవారు. ఆ వెనకాలం నేనున్నానని ఏది ఆ వేసారెడ్డి లాంటి వాళ్ళు వచ్చి వాళ్ళకి మళ్ళీ అభయహస్తాలు ఇచ్చేవాడు. సరే ఏదేమైనప్పటికీ సరే ఆ విషయాన్ని పక్కన పెట్టి దాని మీద ఎలా చేయాలో చేస్తా ఉంటారు. ఇప్పుడు మళ్ళీ విషయానికి వెనక్కి వస్తే ఏంటంటే ఒక లీడర్షిప్ మీద కాన్ఫిడెన్స్ వేళ ఆంధ్రప్రదేశ్ ని ప్రగతి పథంలో తీసుకెళ్తాడని ఒక కాన్ఫిడెన్స్ వచ్చేపాటికి మళ్ళీ అన్ని అంటే రకరకాల కంపెనీస్ అన్ని కూడా వెనక్కి రావడానికి అంటే ఒకటి ఇందులో కూటమి సర్కార్ 3 కాంబినేషన్ కాబట్టి కేంద్రం వాళ్ళు అడిగినవన్నీ అంటే బీజేపీ కూడా పర్టికులర్ గా స్టేట్ వైజ్ ఏమైనా ప్రతిపాదనలు పంపించిందా ఈ యాంగిల్లో చేయండి, లేదా మీరు ఏమైనా కాంట్రిబ్యూషన్ ఇలా చేస్తే బాగుంటుందని ఏమైనా సిఫారసు చేస్తున్నారా కేంద్రానికి బీజేపీ తరఫున? ఏమండి, ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేకంగా సిఫార్సులు చేయడం కాదు. నేను ఇందాక చెప్పినట్టు ఈ స్టేట్ నుంచి మీకు ఏం కావాలి అంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ నుంచి అన్నారు కదా, చిన్న విషయాన్ని చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఆరోగ్య శాఖ మంత్రి గారు బీజేపీ నుంచే ఉన్నారు కదా, ఈయన పైకి వెళ్ళారు. ప్రతి జిల్లాకి హాస్పిటల్ ఇవ్వాలనేది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఎజెండా. జగన్మోహన్ రెడ్డి గారు కొబ్బరికాయలు కొట్టారు కానీ ఏది కూడా గుమ్మడికాయల దాకా తీసుకెళ్లలేదు దాన్ని. స్వయంగా పులివెందులలో ఉన్న మెడికల్ కాలేజ్ తో సహా ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి గారు ఇంతే చెప్పారు. ఆయన కూడా అక్కడ సత్యకుమార్ గారు హాస్పిటల్స్ ఇక్కడ కంప్లీట్ అవ్వలేదు, అవన్నీ కావాలంటే 9,000 కోట్ల నిధులు కావాలి, ఇవన్నీ కూడా విడుదల చేయండి. ఆరోగ్యశ్రీ అంతా కూడా ఎక్కడ బిల్స్ అక్కడే ఆపేసినారు. మేము వచ్చిన వెంటనే 162 crores ఇచ్చాం, తర్వాత 200 crores ఇస్తాం, నెక్స్ట్ 300 crores ఇస్తాం, విడతల వారీగా ఇవ్వాలి, ఒకేసారి ఇవ్వలేము, ఇదంతా గత గవర్నమెంట్ చేసిన ఇవన్నీ కూడా 100% అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే గత ప్రభుత్వం ఎంత అవగాహన లోపం అంటే ఇప్పటికీ కూడా అంటే ఈ గవర్నమెంట్ ఫామ్ అయ్యేటప్పుడు కూడా 26 డిస్ట్రిక్ట్స్ అయినా కానీ 13 జిల్లాల వారీగా నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా వచ్చే డబ్బు తీసుకొస్తున్నారండి. సత్యకుమార్ గారు అదే విషయం ఓపెన్ చేసి ఏమంటే ఇక్కడ 26 జిల్లాలు ఉన్నాయి, 26 జిల్లాల వారీగా మాకు మరింత డబ్బు వస్తుంది కాబట్టి అదంతా తేవండి అని చెప్పిన వెంటనే అక్కడ ఇచ్చారండి. అంటే నేను బీజేపీని విడిగా నేను విడదీసి అయితే చెప్పట్లేదు, క్రెడిట్ తీసుకోవాలని చెప్పట్లేదు. యాజ్ ఎ గవర్నమెంట్ వీఆర్ సక్సెస్ఫుల్ అని చెప్తున్నాను. కానీ మీరు అడిగారు బీజేపీ ఏం చేస్తుంది అన్నదాన్ని, అలాగే స్పెషల్ కాంట్రిబ్యూషన్ ఏం చేస్తుంది అలా ఎవరిని అడిగినా. ఇప్పుడు ఇదేంటి యూనియన్ మినిస్టర్ ఉన్నారు రామ్మోహన్ నాయుడు గారు, అక్కడికి వెళ్ళి ఈ కాదు అవి కావాలి, వెంటనే ఇక్కడ ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేయాలని వారు చెప్పగా ఏమడిగితే అవి మీకు ఏం చేసుకోవాలంటే చేసుకోండి, ఫండ్స్ మీద ఇస్తామని పైన చెప్తున్నారండి. అసలు ఓవరాల్ గా కూడా సింపుల్ అక్కడ ఇది రైల్వే డివిజన్ మనకి ఇవ్వాలి, అక్కడ ఆఫీస్ అదే రైల్వే మనకి డివిజన్ కడతామంటే స్పేస్ ఇవ్వట్లేదు. ఇప్పుడు మళ్ళీ పాత స్పేస్ అక్కడ సరిగ్గా లేదని చెప్పి కొత్త ల్యాండ్ ఇవ్వడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. డిపిఆర్ తో సహా రెడీ, ల్యాండ్ ఇవ్వగానే కట్టేస్తానని పైన చెప్తున్నారు. ఇప్పుడు వెరీ సూన్ దానికి కూడా పడుతుందండి. విడివిడిగా ఏమి చేయట్లేదు, అంతా కలిసికట్టుగానే రాష్ట్ర అభివృద్ధి కోసమే మేము ఉన్నాం. చంద్ర గారు
విద్యాసాగర్ గారు, ఇక్కడ ఒక మేజర్ పాయింట్ నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. గత ప్రభుత్వం ఒక ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చినప్పుడు స్టేట్ లో 75% మంది ఉద్యోగాలు లోకల్స్ కి ఇవ్వాలని ఒక యాక్ట్ తీసుకొచ్చారు. ఆ భయంకరమైన యాక్ట్ వల్ల చాలా కంపెనీలు అసలు వెనక్కి వెళ్ళిపోయాయి. ఎందుకంటే స్కిల్ ఉండదు, అంతా లోకల్ కే ఇవ్వాలి అన్నప్పుడు అది ఒక పెద్ద మైనస్ గా మారింది అప్పట్లో. ఆ యాక్ట్ విషయంలో ఎలా ముందుకెళ్తారు? దాన్ని స్క్రాప్ చేస్తారా ఏంటి అసలు? ఆ విషయంలో ఏమైనా ఆలోచించారు? ఇప్పుడు మీరు పెట్టుబడుల లక్ష్యంగా ఇన్ని లక్షల టార్గెట్ మీద వెళ్తున్నప్పుడు వాట్ అబౌట్ 75% లోకల్? ఇది చాలా అప్రాపరేట్ టైంలో మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే ఇది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. కొంతమంది అజ్ఞానులు, రాజకీయ అజ్ఞానులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా చెప్పే అంశం ఇది కూడా. ఇప్పుడు ఒకవేళ నిజంగా గనక అమెరికానో యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు గనక ఈ రకంగా అనుకుని ఉంటే, మనం ఈ రోజు అమెరికాలో తెలుగు వాళ్ళ సత్తా గాని, లేకపోతే భారతదేశం నుంచి పోయిన వాళ్ళ సత్తా గాని, లేకపోతే అక్కడ రాజకీయాల రాణింపు గాని, లేకపోతే యూరోపియన్ కంట్రీస్ రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, పారిశ్రామికంగా కానీ, ఈవెన్ ఆఫ్రికన్ కంట్రీస్ లో కానీ మనం వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి ఈ రోజు పెత్తనం చేసేవాళ్ళం అండి? చేయలేం కదా. అదంతా అజ్ఞానులు చేసే పనులు, చేసినటువంటి వెధవ పనుల్లో ఇదొక వెధవ పని. మన రీసెంట్ గా ఒక నెల ముందే కర్ణాటక గవర్నమెంట్ ఇదే నిర్ణయం తీసుకుంటే మొత్తం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మొత్తం అంతా 2 రోజులు హాలిడేస్ పడేశారు. దెబ్బకు దిగొచ్చింది కర్ణాటక ప్రభుత్వం. కాబట్టి గ్లోబలైజేషన్ లో ఎవరికి ఎక్కడ టాలెంట్ ఉంటే, ప్రపంచీకరణలో ఎవరు ఎక్కడికైనా సరే ఎంత ఉన్నతమైన స్థానానికైనా వెళ్ళే అవకాశం ఉన్నప్పుడు, నువ్వు ఒక ఏరియాకు కన్ఫైన్ అయిపోయి ఆ ఏరియాలో నువ్వు ఉన్న వాళ్ళకి నువ్వు ఉద్యోగాలు ఇవ్వాలి అనుకుంటే, నువ్వు స్కిల్ డెవలప్ చేసినటువంటి ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని ఆ నాయకుడిని తీసుకొని జైల్లో పెట్టేసి నువ్వు లోకల్కి ఇవ్వాలి అంటే, అక్కడ కావలసినటువంటి యాంత్రికంగా పనిచేసేటువంటి కార్మికులు, లేకపోతే టెక్నికల్ గా పనిచేసేటువంటి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు లేకుండా అసలు ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వస్తాయండి? ఫండమెంటల్ పాయింట్ ఇక్కడికి. ఇలాంటి యాక్ట్ ఉన్న నేపథ్యంలో స్క్రాప్ చేస్తారా? దాన్ని 100% చేస్తారండి, దాంట్లో డౌట్ ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు మనం హైదరాబాద్ ఉందండి, తెలంగాణ విడిపోయింది ఆంధ్రప్రదేశ్ నుంచి. హైదరాబాద్ ఉంది, ఆపర్చునిటీస్ టు ఎవ్రీబడి కదా. హైదరాబాద్ లో రిస్ట్రిక్ట్ చేశారా? తెలంగాణ ప్రభుత్వం రిస్ట్రిక్ట్ చేశారా? కర్ణాటకలో మన పక్కనే ఉంది కదా, ఎక్కడ దూరం లేదు. అక్కడ రిస్ట్రిక్ట్ చేస్తే ఏమైంది? కంపెనీలు మొత్తం 2 రోజులు నిరసన వ్యక్తం చేసి హాలిడే ఇచ్చే లోపల దెబ్బకు దిగి వచ్చేసి మా ఉద్దేశం అది కాదన్నది. సో ఇక్కడ నువ్వు ఎమోషన్స్ ను క్యారీ చేయాలని చెప్పేసి ప్రజలను రెచ్చగొట్టి తద్వారా దాన్ని ఆ చలిలో నువ్వు మంట కాల్చుకోవాలనుకుంటే కుదరదు, అది నడవదండి. ఇక్కడ ఉన్నటువంటి యువత బయట దేశాలకు వెళ్తుంది, పక్క రాష్ట్రాలకు వెళ్తుంది. ఆ రాష్ట్రాలు ఇదే మాట అంటేనే మన యువత పరిస్థితి ఏంటి? మన ఇక్కడ ఆధారపడినటువంటి ఫ్యామిలీస్ పరిస్థితి ఏంటి? సో ఎవరికి ఎక్కడ టాలెంట్ ఉంటుందో అక్కడ వాళ్ళకి అవకాశాలు కల్పించబడతాయి. ఫీల్డ్ అనేది అందరికి ఈక్వాలిటీ ఉండాలా, అంతే తప్ప దీనికి ఎగ్జాంపుల్ ముందు చెప్పాను. ఒకవేళ ఇదే కనుక అమెరికానో యూరోపియన్ కంట్రీస్ అనుకుంటే మన వాళ్ళు ఈ రోజు అక్కడ పోయేసి ఒక ఇంత గొప్ప స్థానాల్లో కూర్చునే వాళ్ళ? అదొక బ్రాడ్ మైండ్ సెట్ ఉండాలండి. నారో మైండ్ సెట్ ఉండే వెధవలు తీసుకునే నిర్ణయాలు అవంతా కూడా. కాబట్టి అటువంటి యాక్టివిటీ ఆంధ్రప్రదేశ్ లో జరిగే అవకాశం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న యువత ఎవరైతే ఉన్నారో మోర్ ప్రోపగండా అండ్ మోర్ సర్క్యులేట్ చేస్తే బెటర్ కదా. అందుకే నేను అడిగాను, ఇలాంటి యాక్ట్ ఒకటి ఉంది కదా, పారిశ్రామికవేత్తలు ఇంకా అదే ఆలోచిస్తూ ఉండుంటారు కదా, ఇవన్నీ చెప్తున్నారా, పబ్లిసిటీ చేస్తున్నారా? ఒకటండి, ఇక్కడ ఇంకో కోణం కూడా ఉంటుంది ఇందులో. అదే మన ఆంధ్రప్రదేశ్ యువత, అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని, స్కిల్డ్ ఉన్న వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ లో గనక పరిశ్రమలు గాని, పారిశ్రామికంగా గాని, టెక్నాలజీ పరంగా గాని అవకాశాలు ఉంటే వాళ్ళకి బయట పోయే పరిస్థితి లేదు కదా. ఆవిడ ఈ విషయం మనం చెప్పాల్సిన అవసరమే లేదు కదా. ఇక్కడున్న యువతే కదా ఉద్యోగాలు క్యాప్చర్ చేసుకుంటారు. నువ్వు బయట వాళ్ళు రానివ్వు, బయటకు వెళ్తేమో బయట నీకు ఇక్కడ ఉన్న యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి, అక్కడేమో వాళ్ళు గొడ్డు చాకరీ చేసుకొని ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం తిట్టుకుంటూ ఉండాలి, మాకు అవకాశాలు కల్పించేది ప్రభుత్వం ఏం చేయలేదు అనేది. అటువంటి అవకాశం ఈ ప్రభుత్వం ఇవ్వజాలదు. ఇక్కడ మీకు మొదట్లో చెప్పాను, దాదాపు 20 లక్షల ఉద్యోగాల కల్పన చేసి తీరుతాం. అది లోకల్ ఆర్ నాన్ లోకల్ డెఫినెట్ స్టోరీ. వచ్చే లెవెల్ ఫీల్డ్ లో యార్లగడ్డ రామ్ కుమార్ గారు
ఇప్పుడు ఒకటి, సో మీరు ఎలా వెళ్తారు అన్నది పాయింట్. కేంద్రం కంట్రిబ్యూషన్, బీజేపీ వాళ్ళు ఏం అడిగినా మేము ఇచ్చేస్తామని మీరు అంటున్నప్పుడు, నేను ఓపెనింగ్ రిమార్క్స్లో ఇంకో పాయింట్ కూడా చెప్పాను. చాలా కంపెనీస్ వెళ్ళిపోయాయి వేరే రాష్ట్రాలు, ఇక్కడ బెదిరించడం అవనివ్వండి, వాటాలు అడగనివ్వండి. ఇందాక మీరు కూడా కొంత కోట్ చేశారు కియా విషయంలో అప్పుడు జరిగిన. అయితే నేననేది, కొన్ని వెళ్ళిపోయిన కంపెనీస్ని మళ్ళీ మీరు అప్రోచ్ అవుతారా ఇక్కడికి రండి అని? ఇప్పుడు లులు గ్రూప్ ఉంది, వెళ్ళిపోయింది తెలంగాణ, వాళ్ళని మళ్ళీ రమ్మంటారా ఇక్కడికి, ఏపీకి, వాటికి? ఆ విషయంలో ఏమైనా క్లారిటీ ఉందా ప్రభుత్వం విషయంలో, ఎలాంటి ప్లాన్ తో వెళ్దామని? నేను ఇందాక చెప్పినట్టే, ఇక్కడ ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం. అక్కడ ఎవరు హెల్ప్ చేస్తున్నారో వాళ్ళ కింద ఉన్న మంత్రివర్గం కూర్పుతో కలిసి ఆ పనులన్నిటికీ చేయడానికి ఇక్కడ ఒక టీం ఉందండి. ప్రత్యేకంగా బీజేపీ అంటే నేను అది విడివిడిగా చెప్పొద్దు అనేది నా పాయింట్ అండి. అందరం కలిసే చేస్తాం 100%. నేను అందుకే అడిగాను, కూటమి ప్రభుత్వం వెళ్ళిపోయిన కంపెనీ గ్రూప్స్ మళ్ళీ అప్రోచ్ అవుతారా? క్లారిటీగా అందరూ కలిసే చేస్తారు ఖచ్చితంగా. అవైతే అడుగులు పడుతున్నాయండి. ఇందాక నేను అన్నట్టు అన్నిటికీ కొబ్బరికాయలు కొట్టేవారు కానీ గుమ్మడికాయలు ఏమి కొట్టేవారు కాదండి. ఊరికే మేము ఎన్ని కంపెనీలు చేస్తామని గత ప్రభుత్వంలో ఉండగా వైజాగ్ లో ఒక పెద్ద ఇది ఈవెంట్ చేశారు. ఆ ఈవెంట్ చేసిన వాళ్ళతో సహా అందరూ వైసీపీ నాయకులే దొంగోళ్ళు వచ్చి ఊరికే ఫోటోలు తీసుకున్నారు అనేది కూడా బయట పెట్టింది. ఇప్పుడు అటువంటి ఈవెంట్లు ఏమి ఉండవండి. ఎవరు వస్తారో వాళ్ళందరితో ఇండివిజువల్ ఒక్కొక్కరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సో సింపుల్ ఏంటంటే, ఇందాక లక్ష్మణ్ గారు చెప్పినట్టు అమరావతి అనే దాన్ని అదొక దాన్ని చంపేయాలని చూశారు. అక్కడ ఎస్ఆర్ఎస్ లాంటి ఇన్స్టిట్యూట్ ఉంటే ఆ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళడానికి కనీసం దారి లేదు. కానీ ఎయిమ్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన అక్కడ ఎయిమ్స్ హాస్పిటల్ కి వాటర్ లేదండి. వాటర్ పైపులతో సహా అక్కడ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ జలకళ ద్వారా ఉన్నదానికి జస్ట్ కనెక్షన్ ఇస్తే సరిపోయేదానికి వాళ్ళకి నీరు కూడా ఇవ్వలేదు. నిన్న మన ప్రాబ్లమ్స్ అన్న సెట్ చేశారు ఆరోగ్య శాఖ మంత్రి గారు, సీఎం సిబిఆర్ గారు కలిసి. ఇప్పుడు వెరీ సూన్ అక్కడికి వాటర్కి వస్తున్నాయి. అంత దరిద్రంగా ఉన్న ఇటువంటి చిన్న చిన్న విషయాల కోసం కూడా వేళ మాట్లాడుకోవాల్సి వస్తుందండి. పోలవరం అథారిటీని హైదరాబాద్ లో పెడతారు, హైదరాబాద్ లో మీటింగ్లు పెడతారు హోటల్లో. కానీ అదే పోలవరం అథారిటీని తీసుకొచ్చి రాజమండ్రిలో పెట్టాలని మినిమం పడలేదు ఈ విధవలకి. పాత ప్రభుత్వం కోసం మాట్లాడతానండి ఎవరి. కానీ కింద ఉన్న వాళ్ళకి ఫైల్స్ ఎలా తగలబెట్టాలో కూడా వాళ్ళకి తెలుసా, కింద స్థాయి వాళ్ళు ఎవరిని పట్టుకోవాలో మాత్రం వీళ్ళకి తెలుసు. అటువంటి వాటి మీద కూడా వాళ్ళ శ్రద్ధ ఉంది. ఫస్ట్ టైం ఫైల్స్ తగలబెట్టినట్టే అప్పట్లో అది ఐపీఎస్ అధికారిని కనుక గట్టిగా 4 తీకుంటే కనుక ఏం చేయాలి చేస్తుంటే కనుక ఇలా రిపీటెడ్ సీక్వెన్స్ జరగకుండా ఉంటాయి. అటువంటి వాటి మీరేమో నిర్మాణం కూటమి అంతా బిల్డ్ చేయాలని వెళ్తుంటే జరిగిన కుంభకోణాలను వాళ్ళ ఆధారాలు దొరకకుండా తగలబెడుతున్నారు. పాయింట్ నెంబర్ 1. 2 డిస్టర్బెన్స్ చేస్తున్నారు. 3 అధికారులు ఇంకా ట్రాక్ లోకి రాలేదు. సరే, అది 2 నెలల 3 నెలల అయినా కూడా గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు ఆల్ షుడ్ ఫాల్ ఇన్ ట్రాక్ ఇన్ ద లైన్, అది జరగట్లా. ఇలా అనుకున్నప్పుడు అన్ని కూడా లాప్సెస్ ఉన్నప్పుడు ఇవన్నీ కొంత ఇబ్బందులు కదా మీకు. అదే ఇప్పుడు కొంత కేంద్రం కూడా సీరియస్ గా వాళ్ళ మీద ఏదైనా దృష్టి పెట్టచ్చు కదా. మీరందరూ ఇలాగ చెప్పండి. 100% కేంద్రం దృష్టిలో ఉండబట్టి కేసు ఎవ్రీ డే అక్కడ కోర్టు ట్రయల్కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది పులివెందుల ఎమ్మెల్యే గారికి. గతంలో లాగా కాకుండా లాస్ట్ టైం కూడా లాస్ట్ 2 ఏళ్లలో 3 ఏళ్ళు మీరు అన్నారు గతంలో ఓపెనింగ్ కామెంట్స్ లో గతంలో ఆగిపోయింది మళ్ళీ వస్తాయని. ఈ లాస్ట్ 2.5 years నుంచి ఎందుకు ఆగిపోయిందంటే వీళ్ళకి ఏమైనా ఫండ్స్ ఇచ్చామో అవేమి ఖర్చు పెట్టకుండా వాళ్ళ ఇష్టం వచ్చిన వాటిని ఖర్చు పెట్టేసి యూసీలు ఇవ్వలేదండి. సిఆర్ఎఫ్ ఫండ్స్ కానివ్వండి, లేకపోతే ఈ దేనికైనా స్మార్ట్ సిటీలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. డిఫరెంట్ స్టేజెస్ లో ఆగిపోయినాయి. పనులు ముందుకెళ్ళలేదు. వాళ్ళు బిల్స్ కి చెల్లించకపోవడం వల్ల ఆ ముందుకెళ్లాలంటే యూసీలు ఇవ్వాలంటే పేమెంట్లు ఇవ్వాలి. పేమెంట్లు ఇస్తేనే నెక్స్ట్ పేమెంట్స్ ఫైలింగ్స్ వస్తాయి. ఇదొక సైకిల్ లో డెడ్ లాక్ లో ఇరుక్కుపోయిందండి వేళ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం. సో స్పెషల్ గా కొంత డబ్బు తీసుకొచ్చి ముందు పేమెంట్ ఇచ్చి ఆ యూసీలు పైకి ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ ఫేస్ ఆఫ్ మళ్ళీ డబ్బులు తీసుకురావాల్సిన అవసరం ఉంది చంద్రిక గారు. ఇవన్నీ కూడా చేస్తున్నారు కానీ కింద లెవెల్లో చెప్పాను కదండి. ఈ లోపల వాళ్ళు ఏం చేస్తారు, చెత్త చేయాలని దృక్పథంతో వాళ్ళు ఉన్నారు. ఈ లోపల కింద ఉన్న వాళ్ళకున్న రూట్స్ ఎక్కడైతే ఉన్నా వాళ్ళు పట్టుకుని ఇలాంటివి కాల్ చేయడానికి ఆధారాలు దొరకకుండా చేస్తున్నారు. కానీ ఏదైనా సరే ఎప్పటికీ ఆగదు, అందరినీ పట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కోట్లు ఖర్చు పెట్టి తిన్న ఫస్ట్ సహాయాన్ని కట్టిస్తారండి. ఉపలక్ష్మణ్ గారు కంక్లూడింగ్ రిమార్క్స్ ప్లీజ్. చెప్పేటి ఏంటంటే సాంకేతిక నిపుణులు అన్నది అది ఎక్కడ ఉన్నా కూడా తీసుకురావాల్సిన అవసరం వస్తుంది. స్థానికులకు అనేటువంటిది వర్తించే అవకాశం లేదు.
అయితే ఏంటంటే ఇప్పుడు భూసేకరణ జరిగి పరిశ్రమలు వచ్చే అంశంలో కానీ, లేదా అక్కడ ఒక పరిశ్రమ వస్తే ప్రభుత్వ భూములు అయినప్పటికీ కూడా చుట్టుపక్కల గ్రామాలలో కానీ అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు ఆశ పెట్టుకుంటారు కదా, మనకి ఇక్కడ ఏదో జాబ్ వస్తుంది, పరిశ్రమ వస్తుంది అని. కళ్ళ ముందర పరిశ్రమ పెట్టుకొని ఇంట్లో నిరుద్యోగి ఉంటే అది ఎంత బాధాకరమో ఆ కుటుంబం మనం ప్రశ్నిస్తే తెలుస్తుంది. కాబట్టి కొంత స్థానికులకు కూడా అంటే వాళ్ళు చదివిన చదువును బట్టి ఏదైతే ఎలిజిబిలిటీ ఉంటుందో ఆ అవకాశాలు ఇప్పుడు ఇస్తున్నారు, ఇంకా ఇవ్వాలి కూడా. లేకపోతే ఏమైతుందంటే అంటే గత ప్రభుత్వం సెంటిమెంట్ ని రా చేసి దాన్ని లైవ్ లో పెట్టి అది అలాంటి ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారు 75% లోకల్స్ అని. అది కరెక్ట్ కాదులేండి. ఇప్పుడు 75 లోకల్స్ అంటే 75% లోకల్స్ ఆ టెక్నాలజీ సంబంధించిన వాళ్ళు దొరకాలి కదా, ఎక్కడ దొరుకుతారు? అసలు అది జరిగే పని అయితే కాదు. అందుకనే కర్ణాటకలో అంత పెద్ద రియాక్షన్ వచ్చింది. ఎందుకంటే ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు సాఫ్ట్వేర్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ సంబంధించిన కంపెనీలు, లేదా ఎలక్ట్రానిక్, ఇప్పుడు సిటీ అంతా ఎలక్ట్రానిక్ ఎక్కువ, దానికి సంబంధించి ఆ టెక్నాలజీ ఉండే టెక్నీషియన్సే కావాలి కదా. ఆ టెక్నీషియన్స్ ఆ ప్రాంతాల్లో ఉంటే తీసుకోవాల్సిందే కంపల్సరీ. ఏం చేస్తారు? కానీ ఇతర ఉద్యోగాల్లో అవకాశాలు అయితే కల్పించాలన్నది అది ఆ ప్రభుత్వ నిర్ణయం కల్పించారు. ఇప్పుడు కియా మోటార్స్ లో లోకల్ వాళ్ళకి చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయి. అక్కడికి లెక్క కూడా చెప్పారు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చామని. ఇవాళ జరిగేదానికి కూడా ఓవరాల్ గా 2715 కంపెనీలకి సంబంధించి అంటున్నారు. వారు కూడా టార్గెట్ చెప్తున్నారు కదా 5 years 20 లక్షలు